ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటాను. ఈరోజు మీకు ఉసిరికాయ తొక్కు పచ్చడి చూపిస్తున్నానండి. అంటే తొక్కు పచ్చడి అంటే ఏంటంటే ఇదివరకు మనం రోట్లు దంచేవాళ్ళు. ఇప్పుడు రోలల్లో ఎవరు దంచడం లేదు. ఈజీగా అయిపోయే మెథడ్ మిక్సీలు దొరికాయి కదండి. దానికోసం మనం అందులేసి చిన్న చిన్న ముక్కలు వీటిని ఉసిరికాయలకి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా ఉసిరికాయలకి ఈ ఘాట్లు కనపడతాయి మనకి. ఈ ఘాట్లలోంచి ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలా అన్నిటికీ ఉసిరికాయల ఘాట్లు పెట్టుకొని ఈ ముక్కలన్నీ తీసుకుని గింజలు పక్కకు పెట్టుకుని ఇవన్నీ ముక్కలన్నీ తీసి మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇలా 3 రోజులు నాపేసి దంచి ఉప్పు పసుపు వేసి దంచి పెట్టి పక్కకు పెట్టుకుని ఎప్పుడు ఇంత కాస్త కావాలంటే అప్పుడు ఇంత పచ్చడిలాగా దంచుకోవడమే మిక్సీలో. కట్ చేసి పెట్టుకుందాం. మళ్ళీ మిక్సీ పట్టాక కదండి ఇవి కొద్ది కొద్దిగా మిక్సీ పట్టేసుకుందాము. మొత్తం పొట్టులాగా అయిపోవాలండి. ఎక్కువ వేస్తే నలగవు. కొన్ని వేద్దాము. ఇది ఇంకా తుడిచే వరకే తడి బట్ట గట్టి విండేసి తుడుచుకోవాలి. అది అయిపోయాక ఇలా మిక్సీ పెట్టేటప్పుడు చేసేటప్పుడు అస్సలు తడి తగలనియకూడదండి. ఇలా చూసారా, ఇలా రంప పొట్టులాగా రావాలి. ఇగో చూసారా, అలా మిక్సీ పట్టాక కూడా ఇంకా అక్కడక్కడ ముక్కలు ఉన్నాయి. ఇగో 2 కేజీ ఉసిరికాయలన్నీ ముక్కల కోసం మిక్సీ పట్టాను చూడండి. ఇంత పొట్టు ఈ రకంగా రావాలండి. ఎక్కడ ముక్కలు ఉండకూడదు. ఒకటి 2 ఉంటే మాత్రమే మళ్ళీ దాన్ని పక్క పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మొత్తం ఈ సీసాలకి వేసేద్దామండి. ఇలాగా గాజు సీసాలకి ఇలా 3 రోజులు ఇలా పెడితే అప్పుడు ఏమవుతుందంటే ఇందులోంచి వాటర్ ఫామ్ అవుతుందండి. వాటర్ ఫామ్ అయ్యాక ఉప్పు పసుపు కలుపుకోవాలండి. కలుపుకొని మీకు ఎప్పుడు కావాలంటే అంత పచ్చడి కొంచెం మిక్సీలో పట్టేసుకోవాలి. దీనికి పోపు వచ్చి ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతి గింజలండి. ఈ 3 ఎండుమిరపకాయలు వేసేసేసి పచ్చిమిరపకాయలు ఈ 4 వేసి మిక్సీ పట్టుకొని కొద్దిగా ఇంగువ పోపులు వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుందండి. ఇది హెల్త్కి ఆరోగ్యపరంగా కూడా మంచిది. ఇలా పెట్టేసుకుంటే ఇంకొక జాడీలో పెడదామండి. మొత్తం 2 జాడీలు అయ్యాక ఇది మిగిలాయి. కొంచెం దీన్ని చిన్న ముక్కలు చేద్దాము. నానిపోతుంది ఇలా వేస్తే. ఇంత కష్టపడి వచ్చి అక్కడక్కడ ముక్కలు ఉన్నాయని చెప్పి అన్నీ ఏరి పడేసామనుకోండి, ఆ పచ్చళ్ళు ఇంకేం మిగలదు. అందుకని చిన్న ముక్కలు తరిగేసేసి ఇందులో వేసేసాను నేను. హాయ్ ఫ్రెండ్స్, మొన్న మీకు చూపించాను కదండి. నేను 2 రోజుల ముందు ఉసిరికాయ దంచి ఘాట్లు పెట్టి ముక్కలు కోసుకున్నా కదా, ఆ ముక్కల్ని మిక్సీ పట్టుకున్నానండి. ఇలా మొత్తం రంప పొట్టులా ఈ రకంగా అయ్యిందండి. ఇలా పొట్టు అయింది. దీంట్లో ఇప్పుడు ఉప్పు పసుపు కలిపేసి పెట్టాను. 200 గ్రాములు ఉప్పు వేసేసానండి. పైనుంచి పసుపు కూడా వేసి కలిపేసి బాగా కలిపి పైనుంచి కొంచెము ఉప్పు వేసాను, బూజు రాకుండా. ఇలా చేసి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త ముద్ద తీసుకొని మళ్ళీ ఉప్పు వేయద్దండి. అప్పుడు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మెంతి గింజలు, ఆవాలు అన్నీ కలిపి మిక్సీ పట్టుకొని పోపు వేయించుకొని మిక్సీ పట్టుకొని ఇందులో కలిపేసుకొని కాస్త లాస్ట్కి ఇంగువ కలుపుకుంటే పచ్చడిలో సరిపోతుందండి. కొత్తిమీర కూడా వేసుకోవాలండి, చాలా రుచిగా ఉంటుంది. పేస్ట్ చేయొద్దండి పోపుని. లాస్ట్ ఒక తిప్పితే సరిపోతుంది. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే ఎలా వచ్చిందో మీరు కూడా చేసుకొని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలతో మేము ముందుంటాను. బాయ్ బాయ్.